ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మం ధర్మం మీద పెచ్చుమీరి తాండవం చేస్తున్న సమయంలో ఖచ్చితంగా ఈ ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడు పుడతాడు. ఆ కొన్ని కొన్ని యుగాలలో రాముడు కృష్ణుడు చెప్పుకున్నాం మనం. కానీ మనం వాళ్ళని ఎప్పుడు మనం చూడలే. మనం ఏమైనా ఒక దేవుని విధంగా ఒక పూజ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి చూస్తున్నటువంటి ఈ దరిద్రాలన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన కల్కి అవతారం ఈ కలియుగంలో ఖచ్చితంగా ఎంతో దూరంలో లేదు రావడానికి. చాలా తొందరలో దగ్గరలో ఉందనిపిస్తుంది. చూడండి, మన దేవాలయాలు ధ్వంసం జరుగుతున్నాయి, రథాలు తలగబెడుతున్నారు, లడ్డు కలుషితం అనేసి ఇట్లా చాలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతుంటే అది ఒక పిచ్చోడు చేస్తూ ఉండు, అది ఒక మీరు పట్టించుకోవాల్సిన సమయం, అది పనే కాదు అది అనేసి ఈ విధంగా హిందువుల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే కొత్తగా చూడండి, ఈ మధ్యన సుప్రీంకోర్టులో ఒక సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్లో ఒకప్పుడు ఈ మొఘళ్ళు వచ్చేసి మన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. అట్లా ధ్వంసం చేస్తున్న క్రమంలో ఒక విష్ణు దేవాలయాన్ని ధ్వంసం చేసిర్రు. విష్ణు దేవాలయాన్ని ధ్వంసం చేస్తే అప్పుడు ధ్వంసం చేసింది అట్లనే ఉంది, అది పురావస్తు శాఖ వాళ్ళ దగ్గర ఆధీనంలో ఉందన్నమాట. అయితే కొంతమంది భక్తులు ఆ విగ్రహాన్ని పెడదామంటే పురావస్తు శాఖ వాళ్ళు అనుమతి ఇవ్వట్లేరు. దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిరు కొంతమంది భక్తులందరూ కలిసి, హిందువులు. అక్కడ కేసు వేస్తే అక్కడ ఉన్నటువంటి న్యాయవాది ఏం చెప్పాలి, అది మా పరిధిలో లేదు, మా వల్ల కాదు, లేకపోతే ఇంకా వేరే విధంగా ప్రయత్నిద్దాం, అదే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సామరస్యంగా ఉండేదన్నమాట. కానీ ఆయన చెప్పిన విధం ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. మీరు విష్ణు భక్తులు కదా, మీరందరూ విష్ణుదేవుని కాడికి వెళ్ళేసి మీరు ఆయన పూజ చేసి ఆయన ప్రసన్నం చేసుకుని మీ విగ్రహాన్ని మీరు తెప్పించుకోండి అని మాట్లాడుతూ ఉండు. ఇది ఎంత సిగ్గుచెట్టుగా ఉంది. ఇది ఈ విగ్రహాన్ని అంట మనం తెచ్చిపెట్టుకున్నాడు కాదు, మా వల్ల కాదని చెప్తే అయిపోయింది ఉండే. అది మీరు పూజ చేసుకోండి, మీ దేవుడు వస్తాడు, మీ దేవుడు ఇస్తాడు చూద్దామని మాట్లాడుతున్నాడు. ఎంత వెటకారంగా మాట్లాడుతుండే అంటే అంత వెటకారంగా మాట్లాడుతుండు. ఇదే సామాన్యమైన వ్యక్తులు కాదు మాట్లాడింది, సినిమా యాక్టర్లు, ఈ కొంతమంది చిల్లరగాలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు కాదు మాట్లాడింది. స్వయాన మన సుప్రీంకోర్టు న్యాయవాదిన, మన సుప్రీంకోర్టు జడ్జినా ఈయన మాట్లాడితే అక్కడ లాయర్లే కొంతమంది చిన్నపోయారు అనమాట. అంత చులకనగా మాట్లాడింది మన హిందూ ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి. చూడండి, ఆయన పేరు జస్టిస్ గవాయ్, బిఆర్ గవాయ్ అనమాట ఈయన పేరు. ఈయన ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో అంత నీచంగా మాట్లాడుతున్నారు. ఈ దరిద్రులందరికీ మన హిందూ ధర్మం గురించి ఇంత నీచంగా మాట్లాడడమే పనిగా పెట్టుకుంటా ఉన్నారనమాట. ఇట్లా మాట్లాడితే వీళ్ళకి సంతోషంగా అనిపిస్తుందో మరి ఎట్లా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి హిందువులారా, నేను పదే నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎంతోమంది పదే చెప్తుంది ఏంటంటే, మనం అందరం ఏకం కావాలి. ఏకమై ఎవరిని కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే, మనం ఎవరైనా ఈ విధంగా మాట్లాడినప్పుడు ధర్నాలు రాస్తారోకలు చేసి వాళ్ళని ప్రతిఘటించి వాళ్ళని గద్దెదించేదనక ప్రయత్నిస్తేనే మన హిందూ ధర్మం బాగుపడుతుంది. మన హిందువులు మన భారతదేశంలో ఒకప్పుడు కొన్ని రకాల జంతువులు ఉండేటివి, కొన్ని ఈ విధంగా అని అంటాం కదా, ఆ విధంగా ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేటోళ్ళు అనే చెప్పుకుంటానికి కూడా ఎంతో దూరంలో అయితే ఉండదు ఈ విధంగా మనం కలిసికట్టుగా ఉండకపోతే. కాబట్టి హిందువుల ఎక్కడైనా కూడా కులం, ప్రాంతం, భాష, పార్టీలంటూ ఇట్లా వేరువేరుగా ఉండకుండా హిందువులందరూ ఐక్యంగా ఉంటేనే హిందూ ధర్మం బాగుపడుతుంది. ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి. ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కొందరు మనని కులాల వారిగా, ప్రాంతాల వారిగా విడగొడతా ఉన్నారు, పార్టీల వారిగా విడగొడతా ఉన్నారు. పార్టీలు ఏంద్రాబాయ్, కులమేంద్రాబాయ్? మన ధర్మం బాగాలేనప్పుడు మీరందరూ ఎడుంటారు? మనకి వేరే 10-20 దేశాలు లేవు కదా, తుర్కోలు లెక్క 50 దేశాలు లేవు కదా, మనకి క్రిస్టియన్ లెక్క 40-50 దేశాలు లేవు కదా. మనకు ఉన్నది ఏకైక దేశం భారతదేశం. ఇదివరకు ఉండేది నేపాల్ అనేది, దాన్ని కూడా కొంతమంది సూడో సెక్యులరిజం పేరుతోటి, కమ్యూనిజం పేరుతోటి దాన్ని సెక్యులర్ని మార్చారు. సెక్యులర్ అంటే ఏం లేదు, హిందువులు అనగా ఒకటే సెక్యులర్ అంటే. నిజమైన సెక్యులర్ ఎవరంటే హిందువులు మాత్రమే. కాబట్టి ఈ దేశం హిందుస్థాన్గా మారేంత వరకు మన ధర్మం ఇట్లనే కొనసాగాలంటే, మన హిందూ దేశంగా ప్రకటించేంత వరకు మన ఈ ప్రయత్నం ఇట్లనే కొనసాగాలి. జై హింద్.